వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పరితపిస్తుంటారు. ఆ రోజు రానే వచ్చింది. అర్ధరాత్రి నుండి కూడా వైష్ణవ ఆలయాల్లో ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు తండోపతండాలకు తరలిచ్చారు. చూస్తే కనుక క్యూ లైన్లో అర్ధరాత్రి నుండి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి వైకుంఠ ద్వార దర్శనం కోసం వారు మాత్రం నిరీక్షిస్తున్నారు. ఏదైతే గతంలో జరిగినటువంటి ఘటనలు ఉన్నాయో పునరావృతం కాకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీగా క్యూ లైన్ లేకుండా భక్తులు మాత్రం శీఘ్ర దర్శనం కల్పించే విధంగా చర్యలు చేపట్టారు. ఇటీవల పలాసలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘటనను పరిగణలో తీసుకున్నటువంటి పోలీసులు మాత్రం అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మాత్రం భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. భక్తులకు మాత్రం శీఘ్ర దర్శనం భాగ్యం కలిగించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. చూస్తే కనుక వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తేరే పరిణామాలు మాత్రం అన్ని వైష్ణవ దేవాలయాల దగ్గర కూడాను ఈరోజు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పిఎన్ కాలనీలో కొలువుతీరినటువంటి వైష్ణవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం కోసం తెల్లవారుజాముండే భక్తులు పెద్ద మొత్తంలో తరలివచ్చారు. జిల్లాకే తలమానికంగా చెప్పుకునే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం పరితపించే పరిణామాలు మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి.